నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. హైదరాబాద్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో వనమోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మొక్కలు నాటడం అంటే భవిష్యత్ తరాలకు సహకారం అందించడమని, ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమని అన్నారు. అలాగే మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం సమాజంలో బాధ్యత అని, కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదని, ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరుతో మంచి మంచి కార్యక్రమాలలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఆడంబరం కాదని, ప్రజలందరూ చిత్తశుద్ధితో వన మహోత్సవంలో పాల్గొనాలని అన్నారు. వచ్చే 10 ఏళ్లలో మేము నాటే మొక్కలను ప్రజలే చూస్తారని అన్నారు. గతంలో నాటిన మొక్కలపై పిట్టలు గూళ్ళు కూడా పెట్టలేదని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సమాజానికి మంచి చేసే మొక్కలను తీసుకువచ్చి పెంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జరగాలి. నమస్తే. కొంచెం అన్నమేరకు రండి. శ్రీలతర, రచిత, గీత, పొల్యూషన్ అంటే పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలి, తగిన చర్యలు తీసుకోవాలని నేను అటవీ శాఖ మంత్రి గారిని అధికారులు కూడా కోరుతున్నాను. వెల్ టేకెన్ పాయింట్. డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ. మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్ గా జిహెచ్ఎంసి ఏరియాలో 1 కోటి మొక్కలను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటుగా 30 లక్షల మొక్కలు జిహెచ్ఎంసి పక్షాన 150 మంది కార్పొరేటర్ ఏరియా లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారంతో నాటాలనేటువంటి ఒక దీక్ష తీసుకోవడం జరిగింది. మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడున్నటువంటి వాళ్ళందరం. రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టుకొని బతికే పరిస్థితి రాకుండా పర్యావరణం రక్షించుకోవాలంటే ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వం పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు, దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతా ఉన్నాం. ఇది ఎవరి కొరకు చేస్తున్నట్టు కాదు, ఇది సమాజంలో ఒక బాధ్యత. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి ఆ విధంగా, అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరితో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు, మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే మొక్కలు నాటుతున్నారు కానీ ఎక్కడ కూడా దాన్ని పరిరక్షించట్లేదు, మొక్కలు నాటుతున్నారు, షో చేస్తున్నారు, తర్వాత గాలి వదిలేస్తున్నారని వాదం. ఎవరు షో చేయలే, ఎవరు షో చేయొద్దనే కోరుతున్నాం. గతంలో కోట్లాది సంబంధించి ఎవరు విమర్శించినా ఇలా తప్పవుతుంది. అది మీరు ఇప్పుడు గతంకు సంబంధించిన విషయం మనం ఇక్కడ మాట్లాడుకునేది కాదు. భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటాలి. షో చేసే అవసరం లేదు. ఇది షోపుట ప్రోగ్రాం కాదు. ఇది సమాజంలో నేను చెప్పిన పుణ్యం పురుషార్థం ఉంటుంది. మొక్క నాటి రోజు నీళ్లు వస్తే పుణ్యం కూడా, పుణ్యం నమ్మకం లేనటువంటి వాళ్ళకి పురుషార్థం, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ పెట్టండి. ఒక మొక్క నాటి అందరికి ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా సోషల్ మీడియాలో షోపుటప్ కావాలని కూడా పెట్టుకోండి. కానీ మొక్క నాటడం అనేటువంటిది ప్రభుత్వం ఒకటే చేస్తే సరిపోతుంది అంటే, అందుకే మీరు అడగముందే అన్న, ఇది అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై
ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోపడప్ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి. ఇది భవిష్యత్ తరాలకు అవసరం అనేటువంటి మాట రెండు చేతులు జోడించి మొత్తం జంట నగరాలుగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం మొక్కలు అందిస్తుంది, మిగతా ఏర్పాట్లన్నీ చేస్తుంది. కానీ కాపాడే బాధ్యత ఆయా అక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క బాధ్యత. మంత్రి గారు గడిచిన 10 సంవత్సరాలుగా మీరు మొక్కలు పెట్టినారు, వాటిని పరిరక్షించడానికి తీసుకున్నటువంటి మెకానిజం ఏంది? ఎంత శాతం మొక్కలు ఇంకా సస్టైన్ అవుతున్నాయి అనేది అంచనా లెక్కలు ఏమైనా ఉన్నాయా? నేను గత 10 సంవత్సరాలకు సంబంధించిన లెక్కలు చెప్పలేను, కానీ భవిష్యత్తులో 10 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏ విధంగా మొక్కలు నాటుతుంది, ఏ విధంగా కాపాడుతుంది అనేటువంటి అంచనా ప్రకారంగా మీకు ఆ విశ్వాసాన్ని కలిగేస్తాను. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మొక్కలు పెట్టడానికే పరిమితం కాకుండా దాన్ని కాపాడే విధంగా మా చర్యలు తీసుకుంటాం. ఒకటి చాలా మంది దగ్గర అడుగుతున్న హరితహారం నుంచి వన మహోత్సవం అనే పేరు మార్చడానికి మన ప్రధాన ఏం దానికి ఉంటుంది. ఇంట్లో అశోక్ అని పిలుస్తారు, బయట చంటి అని పిలుస్తారు. దాంట్లో పెద్ద చెట్లే కదా, ఏం లేదు దాంట్లో ఎవరైనా అన్నిట్లలో కోడి గంటకలు విగ్రహం ఏదైనా వనమహోత్సవం ఒకటే, హరితహారమైన ఒకటే. ఆయనకి ఇష్టం ఆయన అది అనిపించింది, మాకు ఇష్టం ఇది అనిపించింది. ఎవరు తప్పే లేదు కదా, చట్టం నేరం. వనమహోత్సవం అంటే మొత్తం కూడా వదిలిస్తలే మళ్ళీ మీ ముందు చలో థ్యాంక్ యూ. జరగండి. కొద్ది బ్యాగ్ జరిగి కొద్ది బ్యాగ్ జరిగి కొద్ది బ్యాగ్ పక్క జరగండి అన్న, పక్కకుండా మీరు పర్లేదు అన్న పట్టుకోండి ఒకసారి.